శుభోదయం. ఇక 9వ తరగతి 6వ పాఠం వరకు నిన్నటితో కంప్లీట్ అయింది కదమ్మా. ఇక ఈరోజు ఉపవాచకం మొదటి పాఠం కొమరం భీం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను, చూడండి. మీకు సార్ నిన్న ఒక మెసేజ్ పెట్టారు కదా, మొన్న ఒక రోజున ఏం పెట్టారు, నోట్స్ చెకింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసని, అన్ని నోట్స్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి అని చెప్పేసని మీకు ఒక మెసేజ్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందమ్మా, ఇంపార్టెంట్ పాయింట్. ఇది యాక్చువల్గా ఇంకా బయటికి రాలేదు, కానీ నాకు తెలుసు, చెప్తున్నాను చూడండి. ఈ సంవత్సరం ఇంటర్నల్ మార్క్స్ మీకు యాక్చువల్గా 20 మార్క్స్ కదమ్మా. ఇంటర్నల్ మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇంక్రీజ్ చేసి ప్రాజెక్ట్ వర్క్స్కి, ఈ నోట్స్లకి, వీటికి ఎక్కువ మార్కులు ఇవ్వటం అనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. 99% ఓకే అయ్యింది, ఇంకా అఫీషియల్గా ఇంకా బయటికి రాలేదు అది. దీని పరంగా చూసుకుంటే మనం ఇచ్చినటువంటి నోట్స్లు, ప్రాజెక్టులు, అలాగే మీ దాంట్లో కూడా కొన్ని లెసన్స్ తగ్గించి దాంట్లోనే ప్రాజెక్ట్ వర్క్కి ఆ మార్కులు యాడ్ చేయడం అనేది కూడా జరిగింది అనమాట. ప్రాజెక్ట్ వర్క్ కానీ అలాగే రాసినటువంటి నోట్స్కి కానీ దానికి ఎక్కువ మార్కులు యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ లెసన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను తర్వాత. అయితే మీరేం చేయాల్సింది ఏంటి, మీకు సార్ ఇచ్చిన దాని ప్రకారం నేను మండే కొంతమంది పేర్లు అంటే సండే పెడతాను నేమ్స్, ఎవరెవరు నాకు బుక్స్ తీసుకొచ్చి చూపించాలి అనేటటువంటిది మీకు సండే పెడతాను. ఈలోపు ప్యాటర్న్ అర్థమవుతుందా? ఎందుకంటే నోట్స్ ఎంత బాగా రాస్తున్నారో తెలియాలి కదా. ఎస్పెషల్లీ అబ్బాయిలు మరి నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నారేమో, మరేమో నాకు తెలియట్లేదు. 4-5 కంటే హీరోలు మరి ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు. నోట్స్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరగటలేదు. ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు కనుక కంపల్సరీ వచ్చి తీరాల్సిందే. అలాగే మేము ఇక్కడున్నాము, మేము అక్కడున్నాము, ఊర్లో లేము, మాకు ఇది ప్రాబ్లము, అది ప్రాబ్లము, ఇలాంటి సినిమా స్టోరీస్ అన్నీ కూడా నేను వినను. అస్సలు నాకు నచ్చదు ఇలాంటి వినటము. ఇది సివియర్ కండిషను అని అనుకున్న టైంలో అది సార్కి ఇన్ఫార్మ్ చేస్తారు, సార్ నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళని కూడా ఎగ్జిట్ చేస్తానని మాత్రం అనుకోకండి, మార్కులు మాత్రం కట్ చేయడమే. మీరు నోట్స్ కొంత కంప్లీట్ చేసినా సరే, మొత్తం కంప్లీట్ చేయమని చెప్పట్లేదు నేను, కొంత కంప్లీట్ చేసినా సరే ఎంతో కొంత ముందు వచ్చి నాకు చూపించిన వాళ్ళకి మాత్రమే ఇంటర్నల్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే మాత్రం నేను కట్ చేసేస్తాను మార్క్స్, అది గుర్తుపెట్టుకోండి. ముందు రెస్పాన్స్ అవ్వండి, రెస్పాన్స్ అవ్వకపోతే మాత్రం లాస్ అయ్యేది మీరే. మళ్ళీ 9th క్లాస్ చదువుతానంటే అబ్బా వెరీ హ్యాపీ, ఇంకా అంతకంటే మంచిది ఏం లేదు. ఎస్పెషల్లీ అబ్బాయిలు. అర్థమవుతుందనైనా ఏం చెప్తున్నామో మీ మంచిగా చెప్తున్నాను. ఇంటర్నల్ మార్క్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. మీరు ఇచ్చినటువంటి నోట్స్ని జాగ్రత్తగా కంప్లీట్ చేసి నేను చెప్పిన టయానికి కనుక మీరు చూపించినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. హ్యాపీగా 10th క్లాస్కి వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్కి కూడా, ఇప్పుడున్న ప్రజెంట్ 10th బ్యాచ్కి కూడా ఎంతో కొంత కన్సెషన్ ఉంది. 30% సిలబస్ తగ్గించారు కాబట్టి నీలో ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు కొంత సిలబస్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా చక్కగా నెగ్గికి వెళ్ళిపోతారు. అలాగే మీతో పాటే వాళ్ళకి కూడా ఇంటర్నల్ మార్క్స్ పెరుగుతాయి కాబట్టి హ్యాపీగా పాస్ అయిపోతారు. బట్ మీ బ్యాచ్కి అలా ఏం కుదరదు. అర్థమవుతుందనన్నా? సరే, ఇక కొమరం భీం లెసన్లోకి వెళ్దామా? చూడండి, ఉపవాచకం చూడండి. కొమరం భీం, ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ చూస్తున్నారా? కొమరం భీం అనగానే ఆ తర్వాత ముందైతే మన లెసన్ ఏంటో చూద్దాం. జల్, జంగల్, జమీన్ మీనింగ్ చూడండి. జల్ అంటే వాటర్, నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి, మనది అనే నినాదంతో గోండులను, కోయలను, చెంచుటలను సంకర్షితపరిచి పోరుబాటలో నడిపించిన విప్లవ వీర కిషోరం కొమరం భీం. మా గూడెంలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కొమరం భీం. ఈ నేల మనది, ఈ ఊరి మనది, ఈ అడవి మనది అని చెప్పేసని అడవుల్లో నివసించేటటువంటి వాళ్ళు, గిరిజనులు, కోయలు కానీ, చెంచులు కానీ, గోండులు కానీ, వీళ్ళందరినీ కూడా ఒకే మాటపై నడిపించి అడవి మాది, మీకెందుకు కట్టాలి శిస్తూ, దీంట్లో సర్వ హక్కులు మావే అని చెప్పేసి నిజాం ప్రభుత్వం పైన ఎదురు తిరిగినటువంటి వ్యక్తి ఎవరమ్మా? కొమరం భీం. ఆకుపచ్చని ఆదిలాబాద్ అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు గోండులు. ఆకుపచ్చని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ అంటేనే ఇంకొక పేరుంది తెలుసా? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి కాశ్మీర్, తెలంగాణ కాశ్మీర్ అనేటువంటి పేరుంది. ఎందుకంటే చలికాలంలో అక్కడ మనకి మంచు కొండల కాశ్మీర్లో కనుక
మంచు ఎలా పడుతుందో ఆ రకంగా పడుతుందట అడవుల్లో వాటిల్లో. పైగా అడవులు బాగా ఉన్నటువంటి ప్లేసు, వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసు. అందుకని దాన్ని ఆదిలాబాద్ డిస్టిక్ని తెలంగాణ కాశ్మీర్ అని కూడా పిలుస్తారనమాట. అలా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు, అంటే యుద్ధానికి ఎదురెదిరిగినటువంటి వారు ఎవరంట? గోండులంట. అట్లాంటి వీరుల్లో కొమరం భీం ఒకడు. అలాంటి వీరుల్లో కొమరం భీం కూడా ఒకడు. భీం తండ్రి పేరు చిన్ను. భీం తండ్రి పేరు ఏంటంటమ్మా? చిన్ను. ఈయన గూడెం పెద్ద పటేల్, అంటే ఊరికి, ఆ గూడెంకి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చిన్న ఊరికి వీళ్ళ ఫాదర్ పెద్ద అనమాట. అంటే ఒక ప్రెసిడెంట్, మన ఊరు పెద్ద ప్రెసిడెంట్ అంటాము, అప్పట్లో పటేల్ అనేవాళ్ళు అనమాట. ఈయనకు భీమ్తో పాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్తు, యేసు అనే 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఓన్లీ భీమ్ ఒక్కడే కాదు అతనికి, అతనితో పాటు సోము, బుజ్జు అనేటటువంటి 2 కుమారులు ఉన్నారట. పైగా ఈయన చిన్నుకి ఇంకా 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారట, వాళ్ళే కుర్తు, యేసు. వీళ్ళంతా గోండు తెగకు చెందినటువంటి వాళ్ళు, ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలు ఉన్నాయి. దాంట్లోనే మన డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. గోండు, కొల, పర్దాన్, కోయ, అందాల్, చెంచు, బిల్లులు మొదలుగు ఉన్నవారు. అడవిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయే వారికి అడవే ప్రపంచం. అడవిలో నివసించే వాళ్ళు అక్కడే పుడతారు, అక్కడే చనిపోతారు. కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వనరు అడవి అని చెప్పేసి నమ్ముతారనమాట వీళ్ళు. తెల్లదొరలను ఎదిరించిన రాంజీ గోండు వారసులమని గర్వంగా వీళ్ళు చెప్పుకుంటారంట. కొమరం భీం బాల్యం నుండి తెలివైన వాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. ఇవి మన హీరో అయినటువంటి భీమ్ గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ అట. అలాగే ధైర్యవంతుడు, ఏదైనా కానీ చాలా చక్కగా సాహసంతో ముందుకెళ్ళేటటువంటి వాడు, అడ్వెంచర్ చేయగలిగినటువంటి వాడు. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నటువంటి వాడు. భీమ్ చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. దేన్ని అంత ఈజీగా తీసుకునేవాడు కాదు. ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉండేవాడు, ఆలోచించేవాడు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి థింక్ చేయడం కూడా చేసేవాడు. దేన్ని ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఏ చిన్న విషయాన్నైనా కానీ ఈజీగా తీసుకునేటటువంటి వాడు మాత్రం కాదట. ఈ లక్షణాలే తరువాత అతన్ని గిరిజన వీరుడిని చేశాయి. ఈ క్వాలిటీసే తర్వాత ఆ ప్రాంతానంతటికీ లీడర్ అయ్యేటటువంటిగా చేసాయి అనమాట. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది. అతని వదినే కూకుబాయి. అసలు యాక్చువల్గా ఇతను లీడర్గా అవటానికి అతనిటువంటి ఆలోచనలు కరెక్టే అని చెప్పేటటువంటి అతను ముందుకు నడిపించింది ఎవరట? అతని వదిన అయినటువంటి కూకుబాయి అట. భీమ్ చిన్నప్పుడు సంకెనపల్లి గూడెంలో పెరిగాడు. బాగా చిన్నగా ఉన్నప్పుడు సంకెనపల్లి ఆ ఊరు పేరు అనమాట. అక్కడి చెట్టు, చేమ, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి, సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. అంటే వీటన్నిటి మధ్య అతను పెరిగాడు అని చెప్పేసి అనమాట. చెట్టులు, చేమలు, బోళ్ళు, అలాగే బండలు, పెద్ద పెద్ద బండలు, కొండలు, వాగులు కూడా అనమాట. ఆ రోజుల్లోనే ఒకరోజు కొమరం భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాధు, పైకులతో కలిసి అడవికి వెళ్ళాడు. ఒకసారి వీళ్ళ గూడెం నుంచి అడవి మధ్యలోకి వెళ్ళాడట. వారితో మేక పిల్లలు కూడా ఉన్నాయి. వీళ్ళ మేకమాలు వెళ్తూ చిన్న చిన్న మేక పిల్లలను కూడా తీసుకెళ్లారనమాట. పైకు దగ్గరలో ఉన్న నారేప చెట్టు ఎక్కాడు. అక్కడ నారేప చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు అనమాట. ఒక కొమ్మ మీద కూర్చుని పాటలు పాడుకుంటూ సన్న సన్న మంటలు నరికి మేకలకు వేస్తున్నాడు. సరే చక్కగా పాటలు పాడు, సన్నని కూని రాగాలు పాడుకుంటూ చక్కగా చెట్టు ఎక్కి వెనక మళ్ళీ మేకలు తీసుకెళ్ళారు కదా, వాటికి ఆహారం కావాలి కదా, ఆ మంటలు ఎలా నరికి వాటికి వేస్తున్నాడు అనమాట. భీమ్ కథ చెప్తున్నాడు, భీమ్ ఏమో స్టోరీ చెప్తున్నాడట. తొందరగా దిగు, వాడు చూసినారంటే చాలా కష్టం అన్నాడు జంగు. చక్కగా టైంపాస్ చేస్తూ చెట్టెక్కి కూని రాగాలు పాడుతూ టైంపాస్ చేస్తున్నావు, వాడు చూసారనుకో మనకు ఉందే డేంజర్, తొందరగా దిగేసాయని చెప్పేసరి జంగు అరిచాడట. అన్నట్లే 3 జంగ్లాత్ జవాన్లు ఒక సుంకరి ఊరికొచ్చారు. పన్ను కట్టించుకునేటటువంటి ఒక అతను, అలాగే ప్రాంతాన్ని పరిపాలించే జవాన్లు ఉంటారు కదా, వాళ్ళు ఆ ఏరియాని కాపలా కాసేటటువంటి గవర్నమెంట్ జవాన్లు వాళ్ళందరూ వచ్చారుగా. పైకుని పట్టుకున్నారు, చెట్టెక్కి మండలు నరికారు కదా, పట్టుకున్నారు. వారి వెనకే వచ్చిన అమీన్ షాప్, చెట్లు కొడుతున్నారా, ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేసేవారనుకున్నారా అని, అరే అందరినీ పట్టుకుని బంగ్లా దగ్గరికి తీసుకురండిరా అని తన మనుషులకు చెప్పాడు. చెట్లు నరుకుతున్నారా, మీ అయ్యాన్ని పెట్టి పోషించాడు ఈ అడవంతా అని చెప్పాడు. అందరినీ కట్టేసి బంగ్లా దగ్గరికి తీసుకురండిరా అని చెప్పేసి అని వెనకమాల వచ్చినటువంటి లీడర్ అయినటువంటి అమీన్ షాప్ తిట్టాడట. ఆ తర్వాత గూడెం పెద్ద అయిన కొమరంను చిన్నును చూస్తూ, అడవిలో ఆకు కూడా తెంపొద్దన్నా, చౌకీదారును సారేదారును పంపి నీకు చెప్పమన్నా. ఈరోజు నేను వచ్చి చూసిన
ఏముంది, నా కళ్ళ ముందే పిల్లలు అడవిని నరికారు. పిలిపించి చెప్పిన, అయ్యా ఊరు పెద్ద కదా, నువ్వు ఏం కబురు పెంచాను, అడవిలో చిన్న చెట్టు కానీ ఆకు కానీ కొట్టడానికి ఏమాత్రం కూడా పర్మిషన్ లేదు అని చెప్పి పంపించానా? నేను వచ్చేటప్పటికే ఇక్కడ పిల్లలు చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు, ఏంటి ఇది అని చెప్పేసని అడిగాడు అనమాట. దానికి శిక్ష ఏంటో తెలుసా? వీళ్ళు తప్పు చేశారు కదా, దాని శిక్ష ఏంటో తెలుసా? కొమ్మ నరికినోని వేళ్ళు నరకడమే తగిన శిక్ష అన్నాడు. ఎవరైతే చెట్టెక్కి కొమ్మ నరికేశారో వాడి ఫింగర్స్ అన్ని కట్ చేసేస్తాను అని చెప్పేశారు. ఎందరు బతిమాలినా వినకుండా పైకు వేళ్ళు నరికించాడు అమీన్ షా. పాపం అందరూ బతిమాలారు, చిన్నపిల్లలు అయ్యా తెలియక చేశారు, మేకల కోసం చేశారు అని చెప్పినప్పటికీ కూడా వెళ్ళలేదట. మొత్తం పైకు ఎక్క ఎవరైతే చెట్టెక్కి పాటలు పడుతూ కొమ్మ నరికి చూడండి అతని ఏళ్ళన్నీ కూడా కట్ చేసేసాడట. పైకు అరుపులతో అడవంతా ఏడ్చింది. ఒక్కసారి గట్టిగా, పాపం చిన్నపిల్లలు కదమ్మా, చేళ్ళు నరికితే బాధపడరా? స్పృహ తప్పి పైకు కింద పడిపోయాడు. ఆ నొప్పి భరించలేక ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు అనమాట. తర్వాత చౌకీదార్ ఎవరెవరు ఏ ఏ పట్టి కట్టినారో చదివాడు. పట్టీల పేరు మీద ఆ పూట గూడెం అంతా జంగ్లాత్ వాళ్ళ లూటీకి గురయ్యింది. ఈ సంఘటన భీమ్ను పట్టి కుదిపింది. అందరూ ఏ ఏ డబ్బులు కట్టారు, దేనికి ఎంత కట్టారు అని చెప్పేసని వసూలు చేసుకుని మిగిలిన ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కనుక మొత్తం అంతా కూడా వాళ్ళ ఇళ్ళలో పడి చొరబడి లాక్కోవడం అనేది జరిగిందట. పట్టీల పేరు ఆవేశంతో వదిన వద్దకు పోయాడు. కోపం వచ్చేసింది. పాపం ఫ్రెండ్ ఏళ్ళని నరికిచ్చేశాడు కదా, ఇక ఆ కోపాన్ని ఆపుకోలేక వదిన అయినటువంటి కుకుబాయి దగ్గరికి వెళ్ళాడు. వదినే, ఈ గాలి నీరు ఇక్కడి ఆకాశం మొత్తం మనమైనప్పుడు ఈ భూమి అడవి మనమెందుకు కావు? అడవి భూమి మాత్రమే వాళ్ళవెట్లా అయినవి అని అడిగాడు. ఈ గాలి నీరు ఆకాశం మొత్తం మనమే, ఇక్కడ ప్రాంతంలో మనం ఉండేటప్పుడు, అలాంటప్పుడు భూమి అడవి మాత్రమే వాళ్ళకి ఎందుకు అయ్యింది, మనం ఎందుకు కావు అని చెప్పేసి అని గట్టిగా పౌరుషంతో వాళ్ళ వదిన దగ్గర అరిచాడు అనమాట. ఈ సంఘటన భీమ్ మనసుపై, ఈ ప్రశ్నలు మన వాళ్ళందరికీ వస్తే బాగుండు, మీ నాయన్ని అడుగు అంది. ఇవంతా కూడా మన గూడెల్లో ఉన్న అందరికీ నువ్వు అడిగినటువంటి డౌటే ఉంటే బాగుండు, నేను దీనికి సమాధానం నేను చెప్పలేనయ్యా, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు అని చెప్పేసి అని చెప్పిందట. పట్టి అంటే పన్ను. మేక, ఆవు, ఎద్దు, భూమి, నాగలి, మంచి గడ్డి, గుడిసె ఇలా ఉన్న ప్రతిదాని పేరు మీద పన్ను కడితే చివరికి ఏం తిని బతకాలే? కష్టమంతా పన్నుల రూపంలో జంగ్లత్ వాళ్ళు గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందే కదా. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఆ రోజు భీమ్ ఆకలితో పడుకున్నాడు. మన ఇంట్లో మేక పెంచినా, ఆవు పెంచినా, గేదె పెంచినా, ఏది ఒక మొక్క పెంచినా వీళ్ళకి డబ్బులు కట్టాలంట, పన్నులు కట్టాలంట. ఇలా అయితే పాపం ఆ జనాలు ఎలా బతుకుతారు? మొత్తం వాళ్ళే దోచుకుపోతారు కదా అని అదే ఆలోచిస్తూ నిద్రపోయాడు అనమాట. దోపిడీలో అన్నీ కోల్పోయిన కొమురం చిన్ను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఫలితంగా చనిపోయాడు. మొత్తం వాళ్ళ ఫాదర్ అనమాట. మొత్తం ఈ దోపిడీ రాజ్యాలన్నీ కోల్పోయాడు. చివరికి ఆరోగ్యం కూడా పోయింది. వాళ్ళ ఫాదరు, ఎవరి యొక్క ఫాదరు? భీమ్ యొక్క ఫాదర్ అయినటువంటి చిన్ను చనిపోయాడు అనమాట. చిన్ను చనిపోయినాక కురుం కుర్తు తన తమ్ముడు యేసు కుటుంబం అన్న పిల్లలతో కలిసి సంకెనపల్లి వదిలాడు. ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, ఊరు పెద్ద కదా ఆయనే, ఇక ఆయనే లేనప్పుడు ఇక్కడ మేము బతకడం అనవసరం అనుకున్నారు. కుర్తు, యేసు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదా, చిన్ను వాళ్ళ తమ్ముడు అంటే భీమ్కి బాబాయిలు అనమాట. వాళ్ళందరూ కలిసి పిల్లల్ని తీసుకుని వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారట. కొందరు కొలాబులు కూడా వీరితో బయలుదేరారు. అంటే ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళకి మరి బయలుదేరారు. గూడెం వదిలేస్తుంటే భీమ్ బాధపడ్డాడు. పాపం చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ప్లేస్ కదా, వదిలేసి వెళ్ళిపోవాలంటే చాలా బాధ అనిపించింది అనమాట. ఇది చూసిన వదినే ఇదంతా మామూలేనని, అడవుల్లో బతికే మనకు ఇవి అలవాటేనని చెప్పింది. ఏముందయ్యా, మన జాతకం ఇంతే, మన లైఫ్ ఇంతే, ఇలాగే బతకాల్సిందే అని చెప్పేసి వాళ్ళ వదిలి చెప్పిందట. వాళ్ళు జనగామ, ధనోరా దాటి సుద్దాపూర్ చేరుకున్నారు. ఆసిఫాబాద్ ఇవన్నీ దాటి సుద్దాపూర్కు చేరు. మైదాన ప్రదేశం చూసి బండ్లు ఆపి పక్కన ఉన్న పెద్ద వాగు ఒడ్డుకు గుడిసెలు వేసుకున్నారు. మైదానం అంటే చదునైనటువంటి ఒక ప్రదేశాన్ని చూసుకుని అక్కడే వాళ్ళ బండ్లు, అప్పట్లో ఎడ్ల బండ్లతో వెళ్తూ ఉండేవాళ్ళు కదా, అవి ఆపి పక్కన పెట్టి మొత్తం వాటర్ ఉన్న చోట, వాటర్ అంటే పెద్ద వాగు ఉంటే అక్కడ దాని పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారట. చెట్లు తుప్పలు నరికి రాళ్ళు రప్పులు ఏరు పారేశారు. అంటే దాన్ని అంతా చదునుగా చేశారు. స్మూత్, వాళ్ళని ఉండాలంటే స్మూత్గా ఉండాలి కదా, అందుకేనమాట. ముండ్ల కంపలు కాల్చారు. సమిష్టిగా పనిచేసి తర్వాత భూమి సమానంగా పంచుకున్నారు. మొత్తం దాని నేలంతా కూడా ఎక్కడ అంతా కూడా ఒకే లెవెల్లో చేసుకుంటూ వచ్చారు. చేసేసి తర్వాత పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇది నువ్వు చేసుకో, ఇది నేను చేసుకుంటానని చెప్పి సమానంగా పంచుకున్నారట. వారి కష్టఫలితంగా జొన్న చెండ్లు ఏపుగా ఎదిగాయి.
చేను చూసి మురిసిపోయారు. పాపం కష్టపడి అక్కడ జొన్న పంట వేసి పంట పండించడం అనేది జరిగిందనమాట. దాన్ని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. కడుపు నిండా 6 నెలల పాటు తిండి దొరికిందని అనుకున్నారు. అమ్మయ్య, ఇక 6 నెలలు మనం ఏ కష్టము లేదు, ఇంత బాగా పండింది పంట అని చెప్పేసి సంతోషంగా అనుకున్నారట. ఆ విధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వద్దకు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఇలా అనుకున్నారో లేదో వాళ్ళ దగ్గర కొంతమంది 12 మంది కొత్త వాళ్ళు వచ్చారట. వచ్చిన వాళ్ళలో సిద్ధక్ అనేవాడు, ఈ ప్రాంతం అంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు దున్నినారు అని అడిగాడు. వచ్చిన 12 మందిలో ఒకడు అన్నాడు, సిద్ధక్ అనమాట అతని పేరు. ఓయ్, ఎవరిని అడిగి పొలం దున్ని వ్యవసాయం చేశారు, ఈ ప్రాంతం అంతా కూడా నాదే అని చెప్పేసి అని గట్టిగా గద్దించాడు అనమాట. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికి గట్టిగా గొడవ కూడా అయిందట. ఇట్లా జరిగిన మాటల యుద్ధం కొద్దిసేపట్లోనే కట్టెలతో కొట్లాట వరకు వచ్చింది. మాటలతో ఆగల, ఫైటింగ్ వరకు వచ్చేసింది. ఆ ప్రాంతం అంతా రక్తంతో నిండిపోయింది. మొత్తం ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండిపోయింది. కొట్టుకున్నారు కదా బాగా. భీమ్ కొట్టిన దెబ్బకు సిద్ధక్ చనిపోయాడు. గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాడేమో, ఒక్కడేసేటప్పటికి చనిపోయాడు. చనిపోగానే అతనితో వచ్చిన వాళ్ళు పారిపోయారు. ఎప్పుడైతే సిద్ధక్ చనిపోయాడో అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా పారిపోయారు. వెంటనే వదిలి వచ్చే భీమ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పింది. అట్లా భీమ్ తాను వారి నుండి వేరైపోయాడు. చనిపోయాడు కదా. వాళ్ళ జంగత్ వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎక్కడ ఇన్ని ఇబ్బంది పెడతారో అని చెప్పేసి అని జైల్లో పెట్టేస్తారని చెప్పేసి వదిన, నువ్వు అర్జెంట్కి ఇక్కడ ఉండమాకయ్యా, నీకు పుణ్యం ఉండదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, అసలు ఈ ప్రాంతంలో దగ్గరలోనే ఉండద్దు అని చెప్పేసి అని చెప్పాడు. అట్లా వెళ్ళిన భీమ్ తిరిగి సంకెనపల్లి చేరుకున్నాడు. ఫస్ట్లో ఊరు వదిలేసి వచ్చారు చూడండి, ఆ ప్రాంతానికే వెళ్ళాడు. తన మిత్రుడైన కొండలను కలిసి సుద్దాపూర్లో జరిగినటువంటి గొడవ గురించి, సిద్ధక్ జాబ్ గురించి చెప్పాడు. తన ఫ్రెండ్ కొండలను కలిసి, అరే అరే ఇట్లా ఊర్లోకి వెళ్ళి మేము ఇట్లా పొలంలో పంటలు పండించాము, వీళ్ళు వచ్చి మొత్తం దోసుకున్నారు, అక్కడ జరిగినటువంటి గొడవలో సిద్ధక్ చనిపోయాడు అని చెప్పేసి ఫ్రెండ్కి చెప్పుకొచ్చాడు అనమాట. ఆ సమయంలోనే సిద్ధక్కు ఈ భూములు ఎవరిచ్చారు, అవి అతని సొంతం ఎట్లా అయినాయి, పట్టా అంటే ఏమిటి, గొండోళ్లకు పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంటి, సర్కార్ అంటే ఎవరు, మేము దున్నినప్పుడు రాని సిద్ధక్ తర్వాత ఎందుకు వచ్చాడు, సిద్ధక్ది తప్పు కానప్పుడు నాది మాత్రమే తప్పు ఎందుకు అవుతుంది, తన గోడంతా ప్రశ్నల రూపంలో కొండల ముందు మరిచాడు. మొత్తం అన్ని డౌట్స్ వచ్చినాయి అనమాట ఆయనకి. దున్నినప్పుడు రాలా, పంట పండినాక వచ్చాడు. అలాంటప్పుడు సొంతం ఎట్లా ఉంటుంది, పైగా పట్టా ఉంది అంటున్నాడు. పట్టా మనకెవరా, గొండోళ్ళకు పట్టాలు ఉండవా, అసలు ఈ నిజాం ఎవడు, ఆ సర్కార్ ఏంటి, ఆ గవర్నమెంట్ పెత్తనం ఏంటి, ఇవన్నీ కూడా 1 by 1 క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడట. అట్లా రాత్రి గడిచింది. ఎట్లా తెలిసిందో కానీ గొడవంతా తెల్లారేసరికి గూడెం అంతా పాకింది. ఇలా సిద్ధక్కని చంపేసి పారిపోయి వచ్చాడు భీమ్ అని చెప్పేసి అని మొత్తం ఊరు కదా, పల్లెటూరు కదా, మొత్తం తెలిసిపోయింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతానన్న భీమ్తో తాను వస్తానని కొండలు బయలుదేరాడు. ఒరే నాయన, ఇక్కడ వీళ్ళకి కూడా తెలిసిపోయింది, ఎవరైనా వచ్చి భయపెట్టారనుకో, నా పేరు చెప్పేస్తానని వెళ్ళిపోతానంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నటువంటి కొండలు కూడా అతనితో పాటు బయలుదేరాడట. జరిగిన విషయాన్ని తెలిపి తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలంటే ఆలోచనతో ముకాసి వద్దకు బయలుదేరాడు. మనందరికీ పెద్ద ముకాసి బారీలొద్ది అనే చోట ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడు కనుక అతన్ని కలవడానికి పోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి ముకాసి ఇంట్లోనే ఉన్నాడు. భీమ్ కొండల్ వెళ్ళి రామ్ చెప్పారు. జరిగిన విషయం అంతా తెలుసుకుని జవాబులు పొందాలంటే ముకాసి అనేటటువంటి వద్దకు వెళ్ళాలి, మనందరికీ కూడా లీడర్ ఆయనే అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తే ఎప్పుడో విన్నాడు అనమాట. సరే ఆయన దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు అనమాట. వెళ్ళేసి కొండలు తీసుకుని వెళ్ళి అక్కడ అతనికి రామ్ అంటే నమస్కారం చెప్పాడనమాట. రామ్ రండి కూర్చోండి అంటూ పరిచయాలు చేసుకున్నాడు ముకాసి. జంతువుల కన్నా హీనంగా ఉన్న తమ బతుకుల గురించి, తమను జంగ్లత్ వాళ్ళు, షావుకారులు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. అంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఏ రకంగా బాధ పెడుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు అనమాట. మేము అడవిలో పరాయి వాళ్ళు తీరుగా బతుకుతున్నాం. మేము భూమి సాగు చేస్తే ఫలితాన్ని ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. మాతో పాటు పెరిగిన చెట్ల ఆకులు కొమ్మలు తెంపినా విరిచినా మా చేతులు నరుకుతున్నారు. మేము ఎట్లా బతకాలో తెలుస్తలేదు. జంగ్లతోళ్లకు, షావుకారులకు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలను ఒక్కటి చేస్తాం. మీ మద్దతు కావాలి. బ్రిటిష్ వాళ్లకు రామ్జీ గోండ్ బుద్ధి చెప్పినట్టు మనం కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలి అని ఉద్రేకంగా భీమ్ చెప్పాడనమాట. అక్కడ ఉన్న వాటిని ఏది ముట్టుకోవట్లేదు, ఏది ముట్టుకున్నా మమ్మల్ని కొడుతున్నారు, చంపేస్తున్నారు అనేది ఎట్లా, బ్రిటిష్ వాళ్ళు కనుక రామ్జీ గోడ్ ఎలా బుద్ధి చెప్పాడో మనం ఈ నిజాం వాళ్ళకు కూడా అలాగే బుద్ధి చెప్తాము. నేను జనాలందరినీ పోజేసుకొస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని ముకాసిని అడిగాడు అనమాట. భీమ్, ఇప్పటికే నువ్వు సర్కారు దృష్టిలో ఉన్నావు.
ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు, తొందరపడకు. సర్కారుకు జంగల్ మీద లాభాలు కావాలి కనుక జంగ్లాతోళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారు. రామ్జీ గొండు తీరుగా కొట్లాడటం మనతో కాదు, నా వల్ల మాత్రం కాదు మెల్లగా అనేశాడు ముకాసి. వాళ్ళు తొందరపడ, మాకు అసలే నీ పేరు లిస్ట్లో ఉందయ్యా బాబు, అని నీ కోసం వెతుకుతూ ఉన్నారు. పైగా వాళ్ళకి అడవి మీద వచ్చేటటువంటి లాభాలన్నీ కావాలి, నువ్వు అడ్డం తిరిగావనుకు నేను చంపేసే. పైగా నువ్వు అప్పుడున్నటువంటి పౌరుషం కానీ అది కానీ ఆ పాటు కానీ లేదు, దయచేసి నన్ను మాత్రం హెల్ప్ అడగకు, నా వల్ల కాదు అని చేతులెత్తేసాడు అనమాట. ఇక మాట్లాడి లాభం లేదు, ముకాసి ఉండే ఊరు వదిలేశారు. భీమ్ కొండలకు ఎటు పోవాలో తెలియదు, కనిపించిన బాటలో ముందుకు పోతున్నారు. ఈయన మనకు సపోర్ట్ చేయడు, ఎందుకు వేస్ట్ అనుకున్నాడు. ఇక వెళ్తున్నారు, ఎటెళ్ళలో తెలియదు, ఏదో దారిని అలాగే వెళ్తూ ఉన్నారనమాట. అలా వెళ్తున్న వారికి ఒక పెద్ద ఊరు ఎదురైంది. దారిలో ఒక పెద్ద ఊరు వచ్చింది. పెద్ద మేడలు, పెద్ద పెద్ద దుకాణాలు, అలంకరించుకున్న స్త్రీ పురుషులు కనిపించారు. ఈ లోకం వారికి వింతగా ఉన్నది. ఇదేంటి, వాళ్ళు చూస్తేనేమో అడవుల్లో కొడవల్లో సగం బట్టలు చుట్టుకుని ఉంటారు కదా, ఇక్కడ చూస్తే అందరూ మనుషులందరూ గొప్ప గొప్పగా బాట్లో నగలు అన్ని తెగేసి ఉన్నారనమాట. అంత కొత్తగా అనిపించింది వీళ్ళకి. వారు చేరింది బలార్షా రైల్వే స్టేషన్. ఎక్కడికి వెళ్ళారంటమ్మా? బల్లార్షా రైల్వే స్టేషన్. అందరూ రైలు ఎక్కుతుంటే నడవడం ఎందుకు, మనము ఎక్కుదాం అనుకుని వాళ్ళు ఎక్కారు. అలాగే కనీసం టికెట్ తీసుకోవాలి, దీంట్లో జర్నీ చేయాలి, అవన్నీ ఏమీ తెలీదు. అందరూ నడుచుకొని ట్రైన్ ఎక్కుతున్నారు కదా, మనం కూడా ఎక్కేద్దామని చెప్పేసి ఎక్కేశారనమాట. అందరూ దిగుతుండగా వాళ్ళు దిగారు, ఎక్కడో వచ్చి దిగుతుంటే వాళ్ళు దిగేశారు. వీరిని టీసీ టికెట్ అడిగాడు. అదేంటో మాకు తెలియదు, టికెట్ అడిగితే మాకు తెలియదు అన్నారు. మా దగ్గర డబ్బులు లేవన్నారు. అప్పుడు పోలీసులు వీళ్ళు గోండులని తెలుసుకుని 4 తగిలించి పంపారు. ఇలా చేయకూడదని చెప్పి 2 దెబ్బలేసారి పంపించేశారు. అట్లా వీరు చేరుకున్నది చాందా అనే పట్టణం. ఎక్కడ చేరుకున్నారమ్మా వాళ్ళు? చాందా. రైల్వే స్టేషన్ బయట కూర్చున్న భీమ్ కొండలకు తనతో తెచ్చుకున్న వస్తువులను మోయలేక అవస్థపడుతున్న ప్రయాణికుడు కనిపించాడు. ఇప్పుడు బయట కూర్చుని చూస్తూ ఉంటే పాప లగేజ్ మోయలేక ఒక ఆయన కనిపించాడట. నేను ఆ బరువులను మోయాలా అంటూ భీమ్ అడిగాడు. అయ్యా, నువ్వు కష్టపడుతున్నావు కదా, నేను ఈ బరువులు నేను ఎత్తుకోవాలా అని అడిగి, సరే అని అంగీకరించిన ఆ ప్రయాణికుడితో వాళ్ళు అతని ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో చాలామంది అచ్చు యంత్రాలు తిప్పుతున్నారు. అచ్చు యంత్రాలు అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది చూడండి. అది తనకేమన్నా పని దొరకవచ్చు అని భీమ్ ఆశపడ్డాడు. పని కోసం ప్రయాణికుడిని అడిగాడు. సరే అన్నాడు ప్రయాణికుడు. అతను ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని పేరు విఠోబా. అతని పేరు విఠోబా అన్నమాట. నిజాం సర్కారుకు, తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న వాళ్లతో విఠోబాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్కి ఆపోజిట్గా పనిచేస్తారు చూడండి, అమ్మో వీళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఉందన్నమాట. విఠోబా రహస్యంగా పత్రిక నడిపేవాడు, సీక్రెట్గా న్యూస్ పేపర్ రన్ చేస్తూ ఉండేవాడు. రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీమ్ విఠోబాపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మంచి పని చేస్తున్నాడు కదా, అతని పేరు మంచి అభిప్రాయం వచ్చిందనమాట. కొండలకు మాత్రం ఇదంతా రుచించలేదు. అతను తిరిగి ఇంటికి పోయాడు. ఇదేదో మనకు నెగిటివ్గా ఉంది, మన ప్రాణాల మీదకి వచ్చేటట్టుందని చెప్పేసరికి వెళ్ళిపోయాడట. విఠోబా దగ్గర సంవత్సరం ఉన్నాడు భీమ్. 1 ఇయర్ ఉన్నాడు అక్కడే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదవడం రాయడం చదువు నేర్చుకున్నాడు అక్కడ. భీమ్కి రాజకీయాల్ని, సమాజ పరిణామాలని విఠోబా అర్థం చేయించాడు. సొసైటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పాడు. మార్పు రావాలంటే త్యాగం చేయాలని తెలిపాడు. కంపల్సరీ త్యాగం అనేది ఉండాలి. ఒకరోజు రాత్రి పోలీసులు వచ్చి విఠోబాను అరెస్టు చేసి పట్టుకుపోయారు. కుమరం భీమును కొట్టి వదిలేశారు. అట్లా భీమ్ తిరిగి ఒంటరివాడయ్యాడు. తిరిగి రైల్వే స్టేషన్కు పోయి కూర్చున్నాడు. అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతనికి కలిశాడు. బతుకు తెరువు కోసం చాయ్ పత్తా దేశం పోతున్నట్టు చెప్పాడు. ఇంకో ఆలోచన చేయకుండా భీమ్ అతనితో కలిసి చాయ్ పత్తా దేశం అనబడే అస్సాంకి వెళ్ళిపోయాడు. విఠోబాని మరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తే ఎన్ని రోజులను దాచుకుంటారు తెలియదు కదా. వాళ్ళు పోలీసులు వచ్చి మొత్తం లాక్కుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తను మాత్రం కొట్టారనమాట. చివరికి మళ్ళీ ఎలోన్ అయిపోయాడు. రైల్వే స్టేషన్కి వస్తే పని కోసం నేను చాయ్ పత్తా దేశం వెళ్తున్నాను అని చెప్పనగానే సరే నేను కూడా వస్తానని చెప్పి అలా అస్సాంకి వెళ్ళిపోయాడట. నెక్స్ట్ కంటిన్యూగా క్లాస్మా. కొమరం భీమ్ చిన్నతనం గురించి వివరించండి. కొమరం భీమ్ చిన్నతనంలో జరిగిన సంఘటనలను వివరించండి. కొమరం భీమ్ చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలు వివరించండి. ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఇవన్నీ చూసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ రాయండి. ఓకేనా అమ్మా? దిస్ ఇస్ ద క్వశ్చన్. అలాగే నోట్స్ గెట్ రెడీ చిల్డ్రన్స్. ఇంకోసారి చెప్తున్నాను, ఇంటర్నల్ మార్క్స్ పెరుగుతాయి. ఓకేనా అమ్మా? నోట్స్ అడిగిన వాళ్ళు కంపల్సరీగా మండే నాకు చూపించాలి. సరేనా? ధన్యవాదాలు.